చెన్నైలో మోంతా తుఫాన్ వర్ష బీభత్సం సృష్టిస్తుంది. అవడి ప్రాంతం పూర్తిగా జలమయమయ్యాయి. ఎటూ కదలలేని పరిస్థితిలో అక్కడి స్థానికులు ఉన్నారు. స్థానిక పరిస్థితిని డ్రోన్ ద్వారా అధికారులు చిత్రీకరించారు. పూర్తిగా మునిగిన ఇండ్ల వద్దకు బోట్ల ద్వారా అధికారులు చేరుకుంటున్నారు. నీటి ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువడంతో ఎటూ కదలలేక స్థానికులు చిక్కుకున్నారు. దీంతో అవడి ప్రాంతానికి ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. చెన్నైలో మోంతా తుఫాన్ వర్ష బీభత్సం సృష్టిస్తుంది. అవడి ప్రాంతం పూర్తిగా జలమయమయ్యాయి. ఎటూ కదలలేని పరిస్థితిలో స్థానికులు ఉన్నారు. స్థానిక పరిస్థితిని డ్రోన్ ద్వారా అధికారులు చిత్రీకరించారు. పూర్తిగా మునిగిన ఇండ్ల వద్దకు బోట్ల ద్వారా అధికారులు చేరుకుంటున్నారు. నీటి ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువటంతో ఎటూ కదలలేక అక్కడ స్థానికులు చిక్కుకున్నారు. దీంతో అవడి ప్రాంతానికి ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. చెన్నైలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇప్పటికే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీని అయితే వణికించింది, ఇప్పుడు తెలంగాణకు కూడా చేరుకుంటుంది. సో చెన్నైలో మెయిన్ గా అవడి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నీటి ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువ అవడంతోనైతే స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది, అక్కడ చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ చెన్నైలో పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ స్థానికులను రక్షించడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు చెన్నై మీద కూడా ఈ మోంతా తుఫాన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో విరుచుకుపడిందని చెప్పవచ్చు. రైట్ మనం చూస్తున్నటువంటి విజువల్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవడి ప్రాంతానికి సంబంధించినటువంటి విజువల్స్ అవన్నీ కూడా డ్రోన్ ద్వారా తీసినటువంటి విజువల్స్లో ఏ ఒక్క ఇంటిని కూడా వర్షం నీరైతే వదలలేదు. పూర్తిగా కూడా ఇళ్లలోకైతే వాటర్ వచ్చేసాయి. ఇంకా వాళ్ళ ఇళ్ల నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వచ్చినటువంటి భారీ వర్షం ఏదైతే ఉందో ఈ అతి భారీ వర్షానికి ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇంకా ఎలా తప్పించుకోవడానికి కావాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా లేకపోవడంతో అక్కడే ఉన్నటువంటి టైర్లకు వేసేటటువంటి ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్యూబుల సహాయంతో వెహికల్స్కు ఉండేటటువంటి ట్యూబుల సహాయంతో వాటి నుంచి కొంతమంది బయటకు వచ్చారు. బయటకు వచ్చినటువంటి వారందరూ కూడా సురక్షితంగానే ఉన్నారు. కానీ చాలామంది మట్టుకు అక్కడే చిక్కుకుపోవడంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి అధికారులు వారందరినీ కూడా పడవల సహాయంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పడవల సహాయంతో వారందరినీ కూడా రక్షిస్తున్నారు. ఇంకా చాలామంది అంటే 1, 2, ఒక 10 ఇళ్ళు 20 ఇళ్ళు అయితే వెళ్ళనుకోండి. అలా కాకుండా చాలా అంటే కొన్ని వందలాది ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అవడి ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా నీటి మునిగింది. సో నీటి ప్రవాహం ఒక్కసారికి ఎక్కువగా రావడంతో ఇంకా వాళ్ళందరూ కూడా ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఇంకా అధికారులే రంగంలోకి దిగారు. అక్కడికి ప్రత్యేకంగా కూడా గజ ఈతగాళ్లతో పాటు ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు, వాటరు వాటన్నీ కూడా తరలించి అయితే వారందరూ కూడా సురక్షితంగా ఇప్పుడైతే సేఫ్ ప్లేస్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. కానీ ఇంకా కూడా నీటి ప్రవాహం చెన్నైలో ఉన్నటువంటి అవడి ప్రాంతం ఏదైతే ఉందో నీటి ప్రవాహం అయితే ఇప్పటికీ కూడా తగ్గలేదు. వాళ్ళందరూ కూడా భయాందోళన అయితే ఉన్నారు. ఎందుకంటే ఇళ్ల లోపల ఖరీదైనటువంటి వస్తువులు లేకపోతే అన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని ఈ వర్షం వల్ల ఎటువంటి సూచనలు కూడా లేకపోవడంతో ఒకసారిగా వర్షం నీరు అత్యధికంగా వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రమే సేఫ్గానే ఉన్నాము, ఎటువంటి ఇబ్బంది లేదు, మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్తున్నారు. ఇదంతా కూడా ఒకవైపు జరుగుతుంటే అవడి ప్రాంతంలో నెక్స్ట్ మహారాష్ట్ర కూడా
తాకబోతుంది ఈ మోంతా తుఫాన్ ఏదైతుందో మహారాష్ట్రలో. ఎందుకంటే 2 రోజుల పాటు ఈరోజు రేపు ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కానీ ఆ తర్వాత ఎటు వెళ్ళబోతుంది అనేది కూడా చూడాలి. మరి దిశ ఇప్పుడిప్పుడే కాస్త దిశ మార్చుకుంటుందని వస్తున్న వార్తలు కూడా ఉన్నాయి. మరి ఎటువైపు ఈ మోంతా తుఫాన్ వెళ్ళబోతుంది, ఏ రాష్ట్రం మీద ఈ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉండబోతుంది అనేది చూడాలి. మధు, అలాగే అంటే చెన్నైలో ఈ పరిస్థితిని ముందుగా అధికారులు అంచనా వేయలేదా? ఎందుకంటే అక్కడ స్థానికులు ఆల్రెడీ భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చేయబట్టి. సో ప్రభుత్వం ఏమని చెప్తుంది? డెఫినెట్గా అవడీ ప్రాంతం ఏదైతే ఉందో ఒక్కసారిగా మోంతా తుఫాన్కి సంబంధించినటువంటి లిస్టులోనే ఉంది. ఇక్కడ కూడా భారీ వర్షాలు పడతాయి. భారీ వర్షాలు పడిన నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ముందుగానే అధికారులు అక్కడ హెచ్చరికలు అయితే జారీ చేశారు. కానీ పడేటటువంటి వర్షం ఏదైతే ఉందో ఈ స్థాయిలో అంటే ఇంత అతి భారీ వర్షాలు పడతాయి. మామూలుగా అయితే వర్షం పడుతుంది, భారీ వర్షం పడుతుంది, అతి భారీ వర్షం పడుతుంది. సో ఇది అతి భారీ వర్షం పడడంతో హెవీ రెయిన్ఫాల్ ఏదైతే ఉందో ఈ స్థాయిలో పడుతుందని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే గతంలో కూడా అనేక తుఫాన్లు వచ్చాయి, అనేక సార్లు కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పెద్దగా ఏం అంత సీరియస్గా తీసుకోవాలి. కానీ ఈసారి వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఏదైతే ఉందో ఇంత స్థాయిలో అంటే ఈ తీవ్రత ఈ స్థాయిలో ఉంటుంది అనేది ఎవరు కూడా ఊహించలేదు. అలా ఊహించకపోవడంతో ఒకసారిగా అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా షాక్ అయితే అయ్యారు. కానీ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా సేఫ్ ప్లేస్కి అయితే తరలించడానికి ఒక మార్గం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అంత ఈజీ కాదు. అంటే వాటర్ అనేది లో లెవెల్లో ఉంటే వెళ్ళను కూడా, కానీ లో లెవెల్ నుంచి హై లెవెల్కి వచ్చేసింది. ఆ ఇల్లు ఏవైతే ఉంటాయో ఆ ఇంటికి సంబంధించి ఇంతవరకు వస్తే ఎంతవరకైనా బాగుంటుంది. కానీ అదంతా కూడా పూర్తి స్థాయిలో ఫస్ట్ ఫ్లోర్ దాటి కూడా పైకి వచ్చేంత వరకు వచ్చాయంటే ఇంకా మామూలుగా ఓకే బిల్డింగ్ల వరకు ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చినా కానీ వెళ్ళనుకోండి. కానీ ఒకటే బిల్డింగ్ నిర్మాణం ఏదైతే ఉంటుందో సింగిల్ పోర్షన్ లాగా ఎలా ఉంటే వాటిల్లో మాత్రం చాలా తీవ్రంగానే పరిస్థితి ఉంది. వాళ్ళు చాలామంది కూడా బిల్డింగ్ పైకి వచ్చారు. బిల్డింగ్ పైకి వచ్చి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డ్రోన్ల ద్వారా ఎవరైతే అధికారులు మొత్తం హెల్ప్ చేయడానికి చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సిగ్నల్స్ పంపించడం జరిగింది. వాళ్ళని కూడా సేఫ్ ప్లేస్కి తరలించారు. కానీ సిచ్యువేషన్ మాత్రం ఏదైతే అడవి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మాత్రం సిచ్యువేషన్ ఇంకా కూడా అండర్ కంట్రోల్ అయితే లేనే లేదు. పరిస్థితి ఇంకా కూడా అక్కడ ఆందోళనకరంగానే ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.